బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలు చేస్తూ డిఎస్సి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కుప్పంలో భారీ నిరసన ర్యాలీకి వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక మరోవైపు 2 ఏళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీ చేపట్టనుంది. ఒకే రోజు వైసీపీ నిరసన, టీడీపీ విజయోత్సవ ర్యాలీ 2 పార్టీల కార్యక్రమాలతో కుప్పంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇక కుప్పంలో అమల్లో ఉన్న 30 పోలీస్ యాక్ట్ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేదే లేదని చెబుతున్నారు. ఇప్పటికే కుప్పానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలని తరలించారు. ముమ్మరమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల అప్రమత్తతో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇరు పార్టీల ర్యాలీలకు అనుమతులు లభిస్తే భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇక ర్యాలీల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టి సారించారు. ర్యాలీల మార్గాలు, సమయాలపై అధికారులు నిర్ణయం కీలకంగా మారనున్నట్లుగా తెలుస్తుంది. ఇక డిఎస్సి అంశంపై వైసీపీ ఆందోళన, 2 ఏళ్ల పాలనపై టీడీపీ విజయోత్సవం, ఒకే రోజు 2 పార్టీల కార్యక్రమాలతో కుప్పంలో హీట్ పెరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ర్యాలీకి అనుమతిచ్చినందున వైసీపీకి ఇవ్వలేమని పోలీసులు తేల్చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, కుప్పంలో రాజకీయ వేడి మొదలైనట్లుగా తెలుస్తోంది. ఒక పక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు సిద్ధమై ఉండగా, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తూ నిరసనలకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు కుప్పంలో వైసీపీ నిరసనలు చేయడానికి ప్లాన్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరి 2 పార్టీల నిరసనలు, విజయోత్సవ సభలతో కుప్పంలో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కినట్లుగా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ఎలా ఉంది గిరినాథ్? కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా సరే పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చడం, గత 3 రోజులుగా కూడా సరే దానికి తగ్గట్టు దీక్షలు చేయడం, దాని తర్వాత ఇవాళ ఈ యొక్క మెగా డిఎస్సీకి వ్యతిరేకిస్తూ అవకతవకలు చేయాలంటూ ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నిరసన వాటకు పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే గత వారం రోజుల ముందే ఈ యొక్క నిరసనలు చేస్తామంటూ కూడా సరే ఎమ్మెల్సీ భరత్ పోలీసులకి విజ్ఞప్తి చేస్తాము అంటూ కూడా సరే ఆయన ఇప్పుడు ఒక వీడియో కూడా సరే సోషల్ మీడియా వదిలిన పరిస్థితి ఉంది. అదే విధంగా అట 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహిస్తామంటూ కూడా సరే పోలీసులు పర్మిషన్ అడిగిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అటు కుప్పంలో 30 యాక్ట్ అమల్లో ఉంది. 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిరసనలకు, రాజకీయ సమావేశాలకు అనుమతి ఉండదు. అయితే అట ఎస్పీ పార్థసారథి మాత్రం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు నోటీసులు అయితే ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే అనుమతి ఇచ్చారో వాళ్ళకి ఇచ్చాము కాబట్టి మీకు ఇవ్వలేమంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. నిరసనలో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటామంటూ కూడా సరే నిరసనలో ఎవరు పాల్గొనవద్దంటూ కూడా సరే అట్ట వైఎస్ఆర్సీపీ నేతలకైతే నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ భరత్ ఇంటి దగ్గర మాత్రం అయితే పోలీసు బలగాలను అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బయటకు వచ్చి భారత్ తో పాటు ముఖ్య నేతలందరూ కూడా నిరసనలో పాల్గొంటాం, ఖచ్చితంగా ఎట్లా తిరిగి అంటూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే భరత ఇంటి వద్ద చేరుకున్నారు. అక్కడ కొద్దిపాటి పోలీసులకి అట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకైతే తోపులాట జరిగిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసనకి ముఖ్యంగా పలు జిల్లాల్లో మాత్రం 30 యాక్ట్ అయితే అమల్లో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి నగరంతో పాటు అటు చిత్తూరు జిల్లాలో కూడా సరే ఇట్లా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో 30 యాక్ట్ అయితే
అయితే అమల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క మెగా డిఎస్సీ పై అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపట్టినప్పటికీ గతంలో దాని తర్వాత అట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తో పాటు ఆ యొక్క స్పోర్ట్స్ చైర్మన్ గా ఉన్నటువంటి స్నాప్ చైర్మన్ రవినాయుడు కూడా సరే బహిరంగ చర్చకు అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి అవకతవకలు జరగలేదు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలి రావాలంటూ కూడా సరే వాళ్ళు బహిరంగ సవాలు విసిరిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తిరుపతి వేదిక ప్రెస్ క్లబ్ వేదిక కూడా సరే రావాలంటూ గత నెల రోజులకు ముందు బహిరంగ చర్చకి రావాలంటే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు స్నాప్ చైర్మన్ అదేవిధంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అయితే ఈ యొక్క నిరసనకైతే కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఈ యొక్క చర్చకి అయితే సిద్ధం కావాలంటూ కూడా సరే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అట్ట పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా అట్ట పోలీసులు కూడా ఆ రోజు ఏదైతే దానికి తగ్గట్టు కూడా ప్రొటెక్షన్ చేస్తారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం ఆ రోజు బహిరంగ చర్చకి అయితే రాని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మొత్తం మీద కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే సమన్వయకర్త భూమన తిరుపతి అభినయ్ రెడ్డి మాత్రం అవకతవకలు జరిగినట్టుగా కొన్ని ఆధారాలు చూపెట్టడం, ఏదైతే దాని స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ కి సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కూడా సరే దీని ద్వారా ముఖ్యంగా మెగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలోనే అవినీతి జరిగాయంటూ కూడా ఆధారాలు చూపెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా దానికి మరోసారి ఏదైతే సందర్భం అయ్యి ఆ యొక్క ఏదైతే అటు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు పిలుపునైతే ఇవాళ మెగా డిఎస్సీ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సరే అయితే నిరసన పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అట కుప్పంలో మాత్రం ఒకే చోట రెండు రాజకీయ పార్టీలు ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎటువంటి విధ్వంసాలు సృష్టించారో అనేసి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మాత్రం అట పోలీసులు అయితే అనుమతిని నిరాకరించిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అట కుప్పంలో ఇవాళ ఉదయం నుంచి కూడా సరే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యంలో అట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల దగ్గర మాత్రం పోలీసులు అయితే కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యవహరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇవాళ ముందుగానే పర్మిషన్ తీసుకున్న నేపథ్యంలో అక్కడ విజయోప సభ అయితే కార్యక్రమం నిర్వహించుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎట్టకేలకు అటు వైఎస్ఆర్సీపీ నేతలకి కొద్దిసేపటి క్రితం అటు పోలీసులకు మాత్రం అయితే ఉద్రిక్త వాతావరణంలో అటు తోపులాట అయితే కూడా జరిగిన పరిస్థితి అయితే మేము మొదటి నుంచి కూడా పర్మిషన్ కావాలని గత వారం రోజుల నుంచి అడుగుతున్నప్పుడు కూడా సరే పర్మిషన్ ఇవ్వకుండా కావాలని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా సరే పోలీసుల మీద ఎమ్మెల్సీ భరత్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. Right, Kidna. Thanks for the updates. ఈరోజు కుప్పం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కుప్పం టౌన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిర్వహించిన నిరసన ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు. వారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలిపే ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదనేది. ఆల్రెడీ వాళ్ళకన్నా ముందు అప్లై చేసిన వేరే ర్యాలీకి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ర్యాలీ కోసం రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ కట్టే యాక్ట్ కూడా అమలులో ఉంది. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా ర్యాలీ కానీ సభల సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు. కావున అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. ఇది దయచేసి ర్యాలీకి రావద్దండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. అలా ఎవరైనా ప్రయత్నం చేసి పోలీసుల కండిషన్స్ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో కూడా ర్యాలీకి అనుమతించబడదు. పోలీసులతో సహకరించి ప్రజా జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అందరూ తోడ్పడాలని కోరుతున్నాం. ఆల్రెడీ వీళ్ళకన్నా ముందే వాళ్ళు డిసైడ్ చేసుకొని మాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వాటి పూర్వపరాలన్నీ విచారించిన తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఒకే రోజు రెండు పార్టీలు ర్యాలీకి చేయడానికి నిశ్చయించుకుంటే ఘర్షణ జరిగే వాతావరణం ఉంటుందని యాంటిసిపేట్ చేస్తూ ఒకరికి మాత్రమే అవకాశం. समय